ఉదయపూర్ ప్యాలెస్ లో పట్టాభిషేకం చిచ్చురేగింది. కోట లోపలికి రానియకుండా మహారాజును ఆయన దాయాదులు అడ్డుకున్నారు. దాంతో ప్యాలెస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలువురు గాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. రాజస్థాన్ ఉదయపూర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్ ఆయన అనుచరులను ఉదయపూర్ ప్యాలెస్ లోకి అడుగుపెట్టకుండా రాజకుటుంబంలోని దాయాదులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలువురు గాయపడ్డారు. మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76వ మహారాజుగా ఉన్న మహేంద్ర సింగ్ ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్కు 77వ మహారాజుగా పట్టాభిషేకం చేశారు. చిత్తూర్గఢ్ కోటలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం ఉదయ్పూర్లోని సిటీ ప్యాలెస్ ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై గుర్రుగా ఉన్న అరవింద్ సింగ్ కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఉదయ్పూర్లోని రాజకుటుంబానికి చెందిన ట్రస్టుకు చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ప్యాలెస్, ఏకనాథ్ ఆలయం అరవింద్ సింగ్ కంట్రోల్లో ఉండడంతో మహారాజు విశ్వరాజ్ సింగ్ ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ముందు జాగ్రత్త చర్యగా ప్యాలెస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో మహారాజు విశ్వరాజ్ సింగ్ తన మద్దతుదారులతో కలిసి కోట దగ్గరికి వెళ్లారు. కానీ అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకుని బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పలువురు గాయపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది.